ఈ సందర్భంగా వైజాగ్లో 2 days జర్నలిస్ట్ ఫోటోగ్రఫీ అందరూ 200 ఫోటోకు పైగా ఇక్కడ ఎగ్జిబిషన్గా పెట్టడం జరిగింది. సో ఆ ఫంక్షన్కి రావడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. నా కుటుంబ సభ్యులతో అన్నదమ్ములతో కలిసినంత ఆనందంగా ఉంది. ఎందుకంటే నా అందరి లైఫ్లో కూడా ఫోటోగ్రాఫర్ అనేది ఒక భాగస్వామ్యం తెలియకుండానే అయిపోయి ఉంటారు. మనం పుట్టినప్పటి నుంచి మన బర్త్డేలు కానీ, మన పెళ్ళిళ్ళు కానీ, పండగలు కానీ, వేడుకలు కానీ ప్రతిదీ కూడా ఫోటోగ్రఫీ లేకుండా జరగదు. సో ఇదన్నీ కూడా మనకు ఒక అద్భుతమైన మెమరీస్గా మనం పెట్టుకోగలుగుతున్నాము అంటే ఈ ఫోటోగ్రాఫర్స్ వల్లే అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. అండ్ ముఖ్యంగా నా లైఫ్లో నేను ఈ స్థాయిలో ఒక సక్సెస్ఫుల్ ఆర్టిస్ట్గా, సక్సెస్ఫుల్ పొలిటీషియన్గా నించోగలిగాను అంటే అది నా జర్నీ ఒక్క ఫోటోతో స్టార్ట్ అయింది. మా కాలేజ్లో నా ఫోటో చూసి ఈ అమ్మాయి ఎవరో బాగున్నారని చెప్పి నన్ను సినిమాకి సెలెక్ట్ చేశారు. సో ఎక్కడో తిరుపతిలో పద్మావతి కాలేజ్లో చదువుతున్న నేను ఒక హీరోయిన్గా ఒక మంత్రి స్థాయి వరకు ఎదిగాను అంటే ఈ ఫోటో వల్లే. కాబట్టి ఫోటోగ్రాఫర్లు అంటే నా అన్నదమ్ములుగా నేను ఎప్పుడు కూడా వాళ్ళకి సపోర్టివ్గా ఉంటాను. అందుకే పిలవగానే వచ్చేసాను.